హల్లెలూయా. చాలామంది డిప్రెషన్‌లో ఉంటా అన్నారు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆ డిప్రెషన్‌లో కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తా ఉన్నాయి. చాలామంది అన్న ఈ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలా? ఈ డిప్రెషన్‌లోని బాధల నుంచి బయటికి రాలేకపోతున్నాం. సూసైడల్ థాట్స్ వస్తా ఉన్నాయి. జీవితం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నా అని చాలామంది ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బట్ నా ప్రశ్న ఏంటంటే అసలు నువ్వు డిప్రెషన్‌లో ఉన్నావు, ఇంకా అందులో నుంచి బయటికి రాలేవు అని నీకు చెప్పింది ఎవరు? వాట్ యు ఆర్ లిజనింగ్ టు? నువ్వు ఏది ఎక్కువగా వింటావో అది నీ మీద ఇన్ఫ్లుయెన్స్‌గా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆదాము దిగంబరిగా ఉన్నప్పుడు దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాము అంటాడు, నేను దిగంబరిగా ఉన్నాను ప్రభువా, అందుకని నేను ముందుకు రాలేదు అని అంటాడు. నువ్వు దిగంబరి అని చెప్పిన వాడు ఎవడు అని దేవుడు అడుగుతాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే అసలు నువ్వు డిప్రెషన్లో ఉన్న ఆ సమస్య నుంచి బయటికి రాలేవు అని నీకు చెప్పిన వాడు ఎవరు? ఆదాము దిగంబరిగా ఉండి బయటికి రావడానికి సిగ్గుపడుతున్నాడు అని చెప్పేసి దేవుడు ఆదాముకి చర్మపు చొక్కాయిలను చేయిస్తాడు. సో నువ్వు ఏదైనా డిప్రెషన్లో ఉన్న ఒక సమస్యలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ముందుగా వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క డిప్రెషన్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి, నీ యొక్క బాధల నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో నీ జీవితంలో ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ సమయంలో ఆదాము లోపల అవ్వ లోపల ఇద్దరి లోపల కూడా ఏం పనిచేస్తూ ఉంది అంటే అపవాది చెప్పినటువంటి మాటలు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. సో నువ్వు డిప్రెషన్ నుంచి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటిది అంటే నువ్వు ఎక్కువగా ఏం వింటున్నావో అది నిన్ను డిప్రెషన్లోకి లోని చేస్తూ ఉంది. సో నేను ఎక్కువగా బాధపరిచే మాటలు నువ్వు వినోదు. ఇప్పుడు కొన్నిసార్లు లోకంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా సినిమా పాటలు విని, ఏదైనా సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఆ పాటలు విని వాళ్ళ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకొని నేను ఇంకా బాధపడుతున్నట్టు. సో బాధ లేకపోయినా కూడా బాధని క్రియేట్ చేసుకుని మరి బాధపడుతూ ఉంటారు. సత్యము మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది. ఆ సత్యం గురించి నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు ఏ డిప్రెషన్లో ఉండవు, ఎటువంటి సమస్యలలో ఉండవు, ఎటువంటి ఇబ్బందులలో ఉండవు. నీ డిప్రెషన్కి మెయిన్ కారణము నువ్వు ఎక్కువగా ఏది వింటూ ఉన్నావో అదే నీ జీవితంలో పనిచేస్తావు. సో డిప్రెస్డ్ వర్డ్స్, డిప్రెస్డ్ సాంగ్స్, డిప్రెస్డ్ మనుషుల మధ్యలో నువ్వు ఉండవు. రీప్లేస్ ఎవ్రీథింగ్ విత్ గాడ్స్ వర్డ్.